నమస్తే. నేను సిరి. 'గేమ్ చేంజర్' ఈ సినిమా అయితే ఎన్నో ఊహాగానాలతోని అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తోనైతే ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. శంకర్ గారి డైరెక్షన్‌లో రామ్ చరణ్ గారి సినిమా చాలా అంటే ఫ్యాన్స్ 'ట్రిపుల్ ఆర్' తర్వాత సోలోగా వస్తున్న హీరోగా ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మరి ఊహించినంత ఆడిందా లేదనేది మనకు అంటే చూస్తున్నాం ఇప్పటికి కూడా మరి కలెక్షన్స్ పరంగా ఎట్లా ఉన్నాయి అండ్ కొంతమంది కొన్ని కలెక్షన్స్ అయితే చెప్తున్నారు. మరి నిజంగా కలెక్షన్స్ ఓవరాల్‌గా ఎట్లున్నాయి అండ్ తెలంగాణలో ఎట్లుంది అండ్ బ్రేక్ ఈవెన్‌కి ఎంత దూరంలో ఉంది ఈ సినిమా అనే విశేషాలని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, 'గేమ్ చేంజర్' ఈ సినిమా అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనైతే ఈ సినిమా రిలీజ్ అయింది జాన్ 10న. సో ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కొన్ని టాక్స్ అయితే వచ్చాయి. మరి కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఎట్లా ఉంది, బ్రేక్ ఈవెన్‌కి ఎంత దూరంలో ఉంది, తెలంగాణలో పరిస్థితి ఏంటి అసలు? 221 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ తోటి 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిందనేది ట్రేడ్ వర్గాలలో అందిస్తున్నటువంటి సమాచారం. మరి ఇప్పటికి 12 రోజులు రన్ పూర్తి చేసుకొని 13వ రోజు నడుస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్లో ఎక్కడ కూడా ఒక పాజిటివ్ సైన్ అనేది కనిపించట్లేదు కలెక్షన్ల పరంగా. ఒక పెద్ద కాంబినేషన్, ఒక క్రేజీ కాంబినేషన్తో వచ్చిన సినిమా. రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్, శంకర్ లాంటి ఒక టాప్ డైరెక్టర్ ఇండియాలోనే, అలాగే ఇండియాలోని టాప్ ప్రొడక్షన్ హౌసెస్లో ఒకటైనటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే దిల్ రాజు శిరీష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక సినిమా. హీరోయిన్ చూస్తే కియారా అద్వానీ. సో బాలీవుడ్లో మంచి పేరున్నటువంటి తార. తెలుగులో కూడా ఆమెకి మంచి ఇమేజే ఉంది. ఎందుకంటే భరత్ నేను అనే సినిమాతోటి ఆమె కెరీర్ తెలుగులో మొదలైంది. తర్వాత రామ్ చరణ్ తోటి వినయ విధేయరాయం చేసింది. ఇప్పుడు రెండో సినిమా రామ్ చరణ్ తోటి తెలుగులో మళ్ళీ రెండో సినిమా చేసింది. కానీ ఇంత కాంబినేషన్తో ఈ సినిమా వచ్చినప్పటికీ కూడా పెద్ద పెద్ద స్టార్ క్యాస్టే ఉంది. అయినా కానీ సరైనటువంటి స్క్రీన్ ప్లే లేదు అనే ఒక టాక్ రావటం, బలమైనటువంటి సన్నివేశాలు, ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసేటువంటి ఎమోషన్ సినిమాలో లేకపోవటం వల్ల అది అంతగా ఆకట్టుకోలేకపోతుంది అని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయినప్పటికీ కూడా 100 కోట్ల పైనే షేర్ సాధించడంలో సక్సెస్ అయింది. కానీ అది సరిపోదు. అదే ఒక చిన్న సినిమాకి 100 కోట్ల షేర్ అంటే చాలా హ్యూజ్ అన్నట్టు. కానీ రామ్ చరణ్ సినిమాకి, శంకర్ సినిమాకి 400 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాకి 100 కోట్లు వస్తే ఏడ సరిపోతాయి? సో థియేటర్కల్గా చూసుకున్నా కానీ 221 కోట్లు దాటాలి షేర్. అందులో ఇప్పుడు 50% కూడా రాలేదు అనేది ఒకటి. గ్రాస్ కూడా అంటే 12 రోజులు పూర్తయ్యేటప్పటికి ఇంకా 200 కోట్లు రాలేదని మనం చెప్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 48% మాత్రమే రికవరీ అయిందనేది ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నటువంటి మాట. తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి 67 కోట్ల ప్లస్ మాత్రమే వచ్చింది షేర్. ఇక మనం ఇప్పుడు మీరు అడిగింది తెలంగాణలో ఎలా ఉందని. తెలంగాణలో దీని ప్రీ బిజినెస్ వాల్యూ 43.5 కోట్ల రూపాయలు. దీని ప్రీ బిజినెస్ వాల్యూ. సో ఆ 43.5 కోట్లు దాటాలి షేర్. అప్పుడే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలంగాణలో. మరి ఈ 43.5 కోట్లకి ఇక్కడ వచ్చింది ఎంత అంటే కేవలం 19 కోట్లు మాత్రమే వచ్చాయి. సగం కూడా రాలేదు. ఈవెన్ ఓవరాల్గా వరల్డ్వైడ్గా వచ్చినటువంటి 48% కంటే కూడా ఇంకా తక్కువగా ఉంది. ఇది దాని ఫేట్. తెలంగాణలో గేమ్ చేంజర్ ఫేట్. అంటే ముందు చూసుకుంటే అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా సార్? మరి ప్రస్తుతం చాలా తక్కువగా నమోదవుతూ ఉంది కలెక్షన్స్. 12వ రోజుకి వచ్చేటప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపినా కూడా వచ్చిన షేర్ వాల్యూ ఎంత అంటే 28 లక్షలు మాత్రమే. సో 1 కోటి రూపాయలు కూడా రాని పరిస్థితుల్లో, సగం కోటి కూడా రాని పరిస్థితుల్లో ప్రస్తుతం కలెక్షన్స్ ఉన్నాయి. ఇది మంగళవారం వచ్చిన కలెక్షను. సోమవారం వచ్చేటప్పటికి అది 34 లక్షలే.
అంటే ఇంకా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు వీక్ డేస్ ఇవి. అవునవును సార్. ఈ వీక్ డేస్లో చాలా పూర్గా ఉంది వస్తున్నటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో, కలెక్షన్స్ ఏదైతే ఉందో అది. ఈవెన్ ఆదివారం కూడా ₹1,00,00,000 మాత్రమే సాధించగలిగింది షేర్ తెలుగు రాష్ట్రాల్లో. సో కాబట్టి ఇది మహా అయితే టోటల్ రన్ అంటే లైఫ్ టైం టోటల్ రన్ పూర్తయ్యే సమయానికి మహా అయితే 50% ఏమైనా రికవర్ అవుతుందా, అది కూడా కావడం కష్టమే అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేస్తూ ఉంది షేర్ అనేది. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇంకా ఆడింది అనుకోండి, ఆ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాకపోగా, షేర్ రాకపోగా మైనస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది బలవంతంగా ఆడిస్తే. అది పరిస్థితి. ఇంకా ఎవరు కూడా షేర్ రాకపోతే దాన్ని ఆడించరు, థియేటర్ నుంచి తీసేస్తారు. సో ఆ పరిస్థితుల్లో మరి ఎన్ని రోజులు ఆడిస్తారు ఏంటి, ఆ స్క్రీన్ కౌంట్ కూడా తగ్గిపోతూ ఉంది, రోజుకి తగ్గిపోతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఒక ప్లేస్ అనే కాదు, తెలంగాణ అని లేదు, రాయలసీమ అని లేదు, ఆంధ్ర అని లేదు, అన్ని చోట్ల కూడా భారీ డెఫిసిట్లు ఖాయం చేసుకున్నటువంటి సినిమాగా మనం ఇప్పుడు గేమ్ చేంజర్ని పేర్కొనవచ్చు. ఆ లాస్ అనేది ఎంతవరకు కవర్ అవుతుంది అనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చూసుకోవాల్సింది. భారీ నష్టాలు గ్యారంటీ. సో ఆ నష్టాల్లో ఎంతవరకు కొంత బెటర్గా అవుతుంది. పైగా ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చాలా పెద్ద హిట్ అవటం, దాని ఎఫెక్ట్ కూడా గేమ్ చేంజర్ మీద పడినట్లు మనకు కనిపిస్తూ ఉంది. సో స్క్రీన్ కౌంట్ పరంగా చూసుకుని దానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు కూడా దాన్నే ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం, బీసీ సెంటర్లో డాకు మహారాజు కూడా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. సో అటు మాస్కి కాక ఇటు క్లాస్కి కాకుండా ఒంటరిగా మిగిలిపోయిన సినిమా ఏదయ్యా అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ అనే చెప్పాలి. సో అంటే ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా జరగలేదు, ఒక్క ప్రెస్ మీట్ కూడా జరగలేదు. దిల్ రాజు కూడా సో మామూలుగా అయితే ఆ సినిమా హిట్తో ఫ్లాప్తో సంబంధం లేకుండా ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఈరోజు సినిమా రిలీజ్ అయితే సాయంత్రం లోపల పెట్టేసేసి మా సినిమా బ్రహ్మాండంగా ఓపెనింగ్ అయింది, చాలా బాగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పుకుంటారు. అలాంటిది కూడా ఈ సినిమాకి పెట్టకపోవటం, చాలామంది దాన్ని క్వశ్చన్ కూడా చేస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అసలు చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో కుట్రలో భాగంగా దిల్ రాజు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అని చెప్పేసి అలా కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక థియరీని బయట తీసుకొచ్చారు, ఒక కుట్ర జరిగింది గేమ్ చేంజర్, అందులో భాగంగా ఇవన్నీ దాన్ని ఎలాగైనా ఫ్లాప్ చేయించాలి అని. శంకర్ కూడా దానికి తగ్గట్టుగా మాట్లాడటం, నేను అవుట్పుట్ మీద ఫైనల్ అవుట్పుట్ మీద సాటిస్ఫాక్షన్ తోటి లేను అని ఆయన నుంచి అలా రావటం. రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ బయటికి రావటం పైరసీ రూపంలో. అంతెందుకు లోకల్ టీవీ అనే దాంట్లోకి రావటం, ఈవెన్ బస్సులో కూడా ప్రదర్శించారు అనే మాటలు రావటం, ఈ ప్రచారం రావటం. ఈ మధ్య అదే వైజాగ్కి వెళ్ళి ఆ లోకల్ టీవీ వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు కదా. సో ఇవన్నీ కూడా కావాలని టార్గెట్ చేసి, గేమ్ చేంజర్ అని టార్గెట్ చేసి ఒక కుట్ర పని చేశారు అనే ఒక థియరీ అయితే బయటకు వచ్చింది. సో మనకు ఒక నానుడు ఉంది, కన్నుని చావుకి 1,00,000 కారణాలు అని చెప్పి. అట్లాగే గేమ్ చేంజర్ డిజాస్టర్ అవడానికి అలాంటి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. సో మొత్తంగా అంతా కలిపి దాని ఆ డిజాస్టర్ రేంజ్ని ఖాయం చేసే తెలంగాణలో పరిస్థితి అందుకు మినహాయింపు కాదు. అక్కడ కూడా ఏదైతే ఓవరాల్ ట్రెండ్ ఏదైతే ఉందో తెలంగాణలో కూడా అదే కనిపిస్తుంది. కాకపోతే ఆంధ్రాలో కొంచెం బెటర్ కలెక్షన్స్ ఉన్నాయి ఆ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే. తెలంగాణలో మాత్రం మరీ తీసుకట్టుగా ఉన్నాయి. సో భారీ లాసులు అయితే ఇక్కడ ఖాయమనే చెప్పాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.